నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో కాక పుట్టిస్తున్న మార్పులు చేర్పులు, పార్టీకి రాజీనామా చేసిన దాడి. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్న, రేపు హైకమాండ్ పెద్దలని కలుస్తానన్న షర్మిల. మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు విఫలం, ఆర్థిక ఇబ్బందులే కారణమన్న ప్రభుత్వం. కేసీఆర్ బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ సర్కార్, కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదన్న కిషన్ రెడ్డి. సమ్మె విరమించిన ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఊపిరి పీల్చుకున్న వాహనదారులు. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, 24 గంటల్లో 573 కొత్త కేసులు నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో నడవటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తన కుమారుడి వివాహం సందర్భంగా కడప జిల్లాలోని ఇడుపలపాయ వైఎస్ఆర్ ఘాటు వద్దకు వచ్చిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తానని తెలిపారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్టీపీ మద్దతుతోనే రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె త్వరలో అన్ని విషయాలు చెబుతానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. కలిసి పనిచేయాలి. వైఎస్ షర్మిల తమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. షర్మిల లోటస్ పాండులోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కీలక సమావేశం జరిపారు. పార్టీ విలీనం భవిష్యత్తు కార్యాచరణపై ఆమె ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 4న ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి ఆహ్వానం అందింది. అదే రోజు పార్టీ విలీనం జరుగుతుంది.
వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుంది. వైఎస్ షర్మిల నేడు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. కొత్తగా పెళ్లైన కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియతో కలిసి షర్మిల ఇడుపులపాయ వెళ్తున్నారు. అక్కడే పార్టీ విలీనంపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. 4న ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తెస్తాము అన్న నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అప్పటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గొప్ప పోరాటమే చేశారు. పలుసార్లు అరెస్ట్ అయ్యారు. ఒక దశలో ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చలు జరిగినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ కు మద్దతుగా వైఎస్ఆర్టీపీ పోటీ నుంచే వైదొలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ దాదాపు నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఏపీలో కాంగ్రెస్ పునరుద్ధరణలో ఆమెకు సేవలు వినియోగించాలి అన్న ఆలోచనలో భాగంగానే 4న షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని భేటీ అనంతరం వైఎస్ఆర్టీపీ ముఖ్య నేత తూడి దేవేందర్ రెడ్డి ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ హోదాలో అవసరమైతే ఆ హోదాలో పనిచేసేందుకు షర్మిల అంగీకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నిర్ణయానికి షర్మిల తామందరం కూడా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం గల షర్మిల నాయకత్వం అవసరమని కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో షర్మిల తాము చేరుతున్నట్లు తెలిపారు. పార్టీకి ఏ హోదాలో అవసరమైతే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు ముందుకు రావడం జరిగింది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా షర్మిల గారు కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. వారితో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పాం. జాతీయ స్థాయి పార్టీ ఈ పార్టీకి ఈ రోజున జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కలిగిన వైఎస్ షర్మిల గారి నాయకత్వం అవసరమని కాంగ్రెస్ పార్టీలోని పెద్దలందరూ కూడా భావించడంతో వారు వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు, సాదరంగా ఆహ్వానించారు. దాన్ని పురస్కరించుకొని 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా జాతీయ స్థాయిలో పరిమితం కాబోతున్నారు, భారతదేశ వ్యాప్తంగా పరిమితం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హోదాలో పనిచేయమన్నా ఆ హోదాలో పనిచేయడానికి వెనుకాడే అవకాశం లేదు. ఏ హోదా అయినా కాంగ్రెస్ పార్టీ మీరు పలానా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందంటే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు సానుకూలంగా ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు గతంలోనే పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ధృవీకరించారు. పార్టీలో చేరిన తర్వాత షర్మిలకు ఏఐసీసీ పదవి ఇస్తారా లేక ఏపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలి అనే రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా ఏపీ సీఎం జగన్ కు చెక్ పెట్టడంతో పాటు ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న ప్రేమ, ఆదరణలను క్యాష్ చేసుకునే ప్లాన్ లో కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ కోసం ఇన్నాళ్లు కృషి చేసిన షర్మిల ఇక ముందు ఏపీలో కాంగ్రెస్ పునరుద్ధరణలో కీలక పాత్ర వహించనున్నారు. ఆమెకు ఏఐసీసీ పదవి లేదా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక పదవి ఇస్తారు అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది టీడీపీ. ఇందులో భాగంగా మిత్రపక్షమైన జనసేనతో కలిసి రా కదలిరా అంటూ రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి సైకిల్, గాజు గ్లాస్తో కూడిన లోగోను ఆవిష్కరించారు తెలుగు తమ్ముళ్లు.
కదిలిరా అంటూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటారు అన్న నందమూరి తారక రామారావు. ఇప్పుడు అదే పిలుపును మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది టీడీపీ. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప అభివృద్ధి అనేది లేనే లేదంటూ విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్కారు వైఖరి ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రెండు పార్టీల తరపున ఉమ్మడి లోగో ఆవిష్కరించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. టీడీపీ జెండాలోని సైకిల్, జనసేన గుర్తైన గాజు గ్లాస్ కలిపి ఉమ్మడి లోగోను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తూర్పారు పెట్టారు అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటిమైందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను కాస్త ఆందోళన ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్, పదవిలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరినీ పిలుస్తున్నారు. 2014 నుంచి 19 వరకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం. ఒక సర్పంచ్ కి చేసిన, ఎంపీపీకి చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ కి చేసిన ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో నిర్వీర్యం చేశారు. ఈ రోజు వీరు ఏ రకంగా నిర్వీర్యం చేశారో ఒకసారి చెప్పడం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్ని ఏ విధంగా బలోపేతం చేస్తాం, నిధులే రకంగా ఇస్తాం, విధులే రకంగా ఇస్తాం, వారి గౌరవాన్ని ఏ రకంగా పెంచుతామో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి రేపు వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పంచాయతీ సమస్యలపై ఈ నెల 3న సర్పంచులతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 4న బీసీలకు జరిగిన అన్యాయంపై జైహో బీసీ పేరిట మరో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 5 నుంచి 29 వరకు అన్ని పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మొదట ఈ నెల 5న ఒంగోలులో, 7న విజయవాడ, నరసాపురం పార్లమెంటు పరిధిలో సభలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ వర్ధంతి అయిన ఈ నెల 18న గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో స్వర్ణయుగం తెలుగుదేశంతోనే సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అన్ని సభలు టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలోనే జరగనున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు అచ్చెన్నాయుడు. జనంలోకి మళ్లీ అమ్మ వస్తున్నారు. అవును, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలు మళ్లీ ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు నారా భువనేశ్వరి. ఈ నెల 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాలకు వెళ్లనున్నారు నారా భువనేశ్వరి. స్కిల్ కుంభకోణంలో తన భర్త టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరుతో పర్యటనలు ప్రారంభించారు నారా భువనేశ్వరి. ఇప్పటికే పలు కుటుంబాలను పరామర్శించారు నారా భువనేశ్వరి. లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, ఎంపీ అభ్యర్థుల విషయంలో సమాలోచనలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రేపు జరగనున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో విజయం
సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత నెల రోజులుగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి, ఇలా పలు అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతుంది టీపీసీసీ. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఇందులో ఆయా అంశాలను చర్చించనున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన హైదరాబాద్ మహానగరంలో మాత్రం చతికిల పడిపోయింది. గ్రేటర్ వ్యాప్తంగా 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్కటంటే ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో నగరంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితి అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగా పలువురు ఓడిపోయిన అభ్యర్థులకు ఎంపీ క్యాండిడేట్లుగా అవకాశం కల్పించాలని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. అదే సమయంలో నామినేటెడ్ పోస్టులపైన సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి చివరి నిమిషంలో దక్కని వారు, త్యాగాలు చేసిన వారు, పార్టీని నమ్ముకొని విధేయులుగా ఉన్నవారికి నామినేటెడ్ పోస్టులో ఎక్కువ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రత్యేకించి అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలకు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సంధి ఏమైనా కుదిరిందా అంటూ ప్రశ్నిస్తున్నారు కమలనాథులు. అలాంటిదేమీ లేదని ప్రజలకు చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని సూచించారు. ఈ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ బీఆర్ఎస్కు మేలు చేసే విధంగా రేవంత్ సర్కార్ నడుస్తుందని ఆరోపించారు కిషన్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల నేతల నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యాయి, ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది, కొన్ని రోజులు గడిచాయి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటోంది బీజేపీ. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ బీఆర్ఎస్ కు మేలు చేసే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఆరోపిస్తున్నారు కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీజేపీ నేతలు ఇలాంటి కామెంట్లు చేయడం వెనుక పెద్ద కథే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కుంగిపోయాయి. దీంతో ప్రతిపక్షాలకు అస్త్రం దొరికినట్లయింది. తాము అధికారంలోకి వస్తే మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర అంశాలపై న్యాయ విచారణ జరిపిస్తామని హామీలు గుప్పించింది హస్తం పార్టీ. అయితే ప్రభుత్వం మారటంతో అందరి చూపు రేవంత్ వైపు నిలిచింది. అందుకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలే తెలంగాణ మంత్రులు మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్ని సందర్శించారు. లోటుపాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాంట్రాక్టర్లను హెచ్చరించారు. మంత్రులు పరిశీలించిన అంశాలు ఇతర విషయాలతో కలిపి ఓ నివేదిక తయారు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలోనే మంత్రుల పర్యటన ముగిసినా ఇంకా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు లేవని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది బీజేపీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ సర్కారుపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే 48 గంటల్లో విచారణ ప్రారంభిస్తారని, ఈ విషయంలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను గోదావరి పాలు చేశారు. ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి వివరాలు అందజేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా
కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ కు మేలు చేసే విధంగా అడుగులు వేస్తోందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందన్న ఆయన అందువల్లే బీఆర్ఎస్ తో అవగాహనకు వచ్చిందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం దోషులకు శిక్ష పడాలని రేవంత్ సర్కార్ కోరుకుంటోందా లేదా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మజ్లీస్ పార్టీ మధ్యవర్తిత్వంతో హస్తం పార్టీ బీఆర్ఎస్ మధ్య సంధి కుదిరిందా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటేనన్న విధంగా ఆయా పార్టీల వ్యవహార శైలి ఉందన్నారు కిషన్ రెడ్డి. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది. మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బొరుసు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కాబట్టి మనం వేరు కాదు, మనం ఇద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా వచ్చి నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఇలాంటి తరుణంలోనే బీజేపీ నేతలు తమ గొంతు పెంచడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ను కార్నర్ చేసేలా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.